This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలక్షన్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు సెలక్షన్ కూడా కేవలం 10th క్లాస్ మార్క్స్ ఇంకా వీటిని బేస్ చేసుకునే సెలక్షన్ చేస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇవేమీ ఉండవు. సో మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన హైదరాబాద్లో ఉన్న HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో కూడా ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి కూడా కేవలం క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లనే చూసి ఎంపిక చేస్తారు. అండ్ మీకు సెలెక్షన్ కూడా 1 వీక్లోనే ఉంటుంది కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఏది, ఇందులో మీ రోల్ అంగన్వాడీ వర్కర్ ఉంటుంది, క్వాలిఫికేషన్ అయితే 10th ఉండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, మీకు శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏం చేయండి అంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్టిక్ నేమ్ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ అంగన్వాడీ ఉద్యోగాలు అనేటివి డిస్టిక్ వైజ్గా వస్తాయి. కాబట్టి మీ డిస్టిక్లో కూడా ఇలాంటి అంగన్వాడీ జాబ్స్ కానీ, కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ ఎలాంటి జాబ్స్ వచ్చినా నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అందుకోసం మీరు ఏం చేయండి అంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్టిక్ నేమ్ కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళని, తెలంగాణ వాళ్ళని, ఎవరైనా సరే మీ డిస్టిక్ నేమ్ని కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా మీ డిస్టిక్లో కూడా ఏ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1 జూలై 2026 కల్లా మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 35 ఇయర్స్ ఉన్న ఏజ్ అయితే మీకు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మినిమం ఒకవేళ SC ST వాళ్ళకైతేనేమో మినిమం 18 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఈ అంగన్వాడీ వర్కర్కి సెలెక్ట్ అయితే 11,500 పర్ మంత్ అయితే ఉంటుంది. సో మీకు మంత్లీ 11,500 ఇస్తారు. మీకు మంచి మీ ఇంటి దగ్గరనే మీ సొంత ఊర్లో ఉన్న అంగన్వాడీ సెంటర్స్లోనే మీరు జాబ్ పొంది పోస్టింగ్ పొంది వర్క్ చేసుకోవచ్చు. మీకు వర్క్ కూడా ఎక్కువగా అయితే ఉండదు. మ్యాక్సిమం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అలా ఉంటుంది అనమాట. అది కూడా చిన్నపిల్లల్ని చూసుకోవడం ఉంటుంది కాబట్టి మీకు వర్క్ ఎక్కువగా ఉండదు, జస్ట్ కొన్ని హవర్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి అర్హత ఉండి చూసి, నేను ఇంకా డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను, చూసి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. నెక్స్ట్ ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఓన్లీ మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. క్లియర్గా చూడండి. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్స్ ఈ వీడియోస్ చూడకుండా వేరే వాళ్ళు చూస్తున్నా సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మ్యారీడ్ ఉమెన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు షేర్ చేయండి. తర్వాత మీకు లోకల్ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఖచ్చితంగా. మీరు ఆ లోకల్కి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, మీకు వేకెన్సీ ఎక్కడైతే ఉన్నవో ఆ లోకల్కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ మీరు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఖచ్చితంగా 10th ఖచ్చితంగా పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీ లోకల్కి సంబంధించి ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఏదో ఒక దాని దగ్గర మిమ్మల్ని వెరిఫై అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టోటల్ 100 మార్క్స్కి ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఈ 100 మార్క్స్లో మీ 10th మార్క్స్ నుంచి ఒక 15 అంటే 10th క్లాస్ నుంచి ఒక 50 మార్క్స్కి తీస్తారు. దాని తర్వాత మీ ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కానీ, ఒకవేళ ఈసీ వర్క్ కానీ, కృషి ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే ఒక 5 మార్క్స్. దాని తర్వాత విడోస్ విత్ మైనర్ చైల్డ్స్ ఉంటే 5 మార్క్స్. ఇంకా ఆర్ఫన్స్ కానీ, రెసిడెన్స్ ఆఫ్ గవర్నమెంట్ హోమ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు 10 మార్క్స్. ఒకవేళ ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉంటే 5 మార్క్స్.
ఇంకా లాస్ట్కి మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. సింపుల్గా దానికో 20 మార్క్స్. ఇలా టోటల్ మీకు 6 కేటగిరీస్గా డివైడ్ చేసి ఆ 6 కేటగిరీస్ మార్క్స్ అన్ని కలుపుకొని ఒక 100 మార్క్స్కి ప్రిపేర్ చేసి ఒక మెరిట్ లిస్టుతో సెలెక్షన్ చేస్తారు. ఇందులో మెయిన్ మాత్రం కీ రోల్ 10th మార్క్సే బేస్ చేసుకొని, ఇంకోటి ఏంటంటే 20 మార్క్స్ ఏమో మీ ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని మెజారిటీ ఉంటుందన్నమాట. మిగతా అన్ని ఉన్న వాళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి ఏమి ఇవ్వరు. చూసుకొని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 19th May 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ అనేది మీకు 20th నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 1 June 2026 5 PM వరకు ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ డేట్, వెన్యూ వచ్చేసి వాళ్ళు ఫర్దర్గా అప్డేట్ చేస్తారు. మీకు టైం చాలా తక్కువగా ఉంటుంది. అప్లికేషన్ కూడా కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి చూసి వెంటనే అప్లై చేసుకోవాలి. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. కొంచెం స్పెషల్గా ఉంటుంది, అంటే ఆఫ్లైన్లో చేసుకోవాలి. మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుందిగా, దానికోసం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చూసాను ఆ ఫామ్ ఎలా ఉంటుందో కూడా చూస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని అన్ని దాన్ని మొత్తం ఫిల్ చేశాక దాంతోపాటు మీరు ఒక గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేపియాలి. మీ ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా, అంటే క్వాలిఫికేషన్కి సంబంధించి ఎక్స్పెన్స్ ఉంటే ఎక్స్పెన్స్ అవన్నీ కూడా ఒక సెట్ తీసుకో, రెసిడెన్స్కి సంబంధించి అన్నీ తీసుకొని మీరు ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ అన్నీ అలాంగ్ విత్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీస్ వచ్చేసి మీకు ఇక్కడ విశాఖపట్నం అని ఇచ్చారు కదా, భీమునిపట్నం, ఈ 2 లొకేషన్స్లో ఈ CDPO ఆఫీస్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్ వెళ్ళి సబ్మిట్ చేయాలి 1st June వరకు 1st June వరకు మీరు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ డేట్ లోపు మీరు వెళ్ళి సబ్మిట్ చేశారంటే వాళ్ళు ఫర్దర్గా మీ కేటగిరీ, మీ 10th మార్క్స్, ఇంకా ఓవరాల్ ఇంటర్వ్యూ అవన్నీ బేస్ చేసుకొని ఒక ఫైనల్గా మెరిట్ లిస్టుతో సెలక్షన్ అయితే చేస్తారు. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి. మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఫిల్ చేయాలి. మీరు ఇంగ్లీష్లో అయినా ఫిల్ చేయొచ్చు, తెలుగులో అయినా ఫిల్ చేయొచ్చు. ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేస్తూ కిందకి స్క్రోల్ చేసి మీకు ఇక్కడ డిక్లరేషన్ వస్తుంది, అది మొత్తం చదివేసి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ఏ డేట్ రోజు అప్లై చేస్తున్నారు, మీ సంతకం అన్నీ చేసేసి అప్లికేషన్ ఫామ్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్, గెస్టెడ్ సైన్ ఫామ్ అన్నీ తీసుకొని మీరు ఇక్కడ ఇచ్చారు చూడండి. మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి 20th May 2026 నుంచి 1st June 2026 వరకు దానికి సంబంధించిన శిశు అభివృద్ధి పథకపు అధికారిక కార్యాలయం ఉంటుంది కదా, అక్కడికి నేరుగా వెళ్ళేసి 5 PM లోపు 1st June 2026 5 PM లోపు మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేశారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్లు. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే వాళ్ళ నోటిఫికేషన్లో ఏమీ ఇవ్వలేదు కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని వెళ్తే సరిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న విశాఖపట్నంలో, భీమునిపట్నం ఒకటి, ఇంకా విశాఖపట్నం, ఈ 2 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఈ అంగన్వాడీ వర్కర్స్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు భీమునిపట్నంలోనేమో 4 వేకెన్సీస్, విశాఖపట్నంలో 2 వేకెన్సీస్, ఇలా టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నవి. వేకెన్సీస్ తక్కువగానే ఉన్నవి, ఎందుకంటే ఎక్కువగా అయితే ఏమీ ప్రజెంట్ అయితే బల్క్గా అయితే ఏమీ రాలేదు. ఇలా డిస్ట్రిక్ట్ వైజ్గా వస్తాయన్నమాట. మీ డిస్ట్రిక్ట్లో కూడా ఇలాంటి అంగన్వాడీ జాబ్స్ కానీ బ్యాంక్ జాబ్స్ ఏ వచ్చినా నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీరు దానికోసం ఏం చేయాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ని కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.